ఇక్కడ చాలామంది పొరపాటు పడుతున్నారు, ఏదో ఒకటి డిసైడ్ చేయాలని. నేను అడుగుతున్నాను, మనం మొదటి నుంచి అడిగాం పెద్దలు వాయిస్ ఉండాలని. మరి సదరు సహోదరులు అది ఒప్పుకోలేదు కనుక సరే ఏదో విధంగా డిబేట్ జరగాలి అని. మరొకటి ఏంటంటే, డిబేట్కి ఉన్న కల్చర్ ఇప్పటి వరకు ఏది జడ్జిమెంట్ ఎవరు డిబేట్లో మీరు చూసారు లేదు, డిబేట్స్లో జడ్జిమెంట్లు ఉండవు. ఇరుపక్షాల వాదన వినిపించి ప్రజలకు వదిలేస్తారు. ఫస్ట్ టైం మనం ఒక జడ్జిమెంట్తో డిబేట్ చేయాలనుకున్నాం, అది అలా జరగలేదు, పాత వైఖరిలోనే జరిగింది. కాబట్టి అదొకటి గమనించండి. ఇక మరొక విషయం, ముఖ్యమైన విషయం నేను చెప్పాలి. ఏదైతే జరిగిన విషయాన్ని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మొదటి నుంచి మన స్టాండింగ్ ఎప్పుడు మనం మిస్ అవ్వలేదు. మొదటి నుంచి మన స్టాండింగ్ మనకు తెలుసు. మనం పోరాటం చేస్తున్నది వ్యక్తితో కాదు, మరి దుర్బోధతో. అందుకే ఆ స్టాండింగ్ మనం మిస్ అవ్వలేదు. చాలామంది ఏమన్నారంటే, లేదు